ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి తప్పకుండా. పిల్లలు, ఎవరి గొప్ప వారిదే, అంటే ఎవరు చేసే పని వాళ్ళ గొప్ప. ఓకేనా? మరి అలాంటి కథ ఏంటో విందామా? పిచ్చుక గిజిగాడు పిట్ట. అంటే గిజిగాడు పిట్ట అనేది వుడ్పెకర్ లాంటిది. అంటే గిజిగాడు అనే దానికి అది ఏం చేస్తుందంటే చాలా చక్కగా ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఆ పిట్ట ఒక పిచ్చుక రెండు కూడా కలిసి చిట్టడవిలోని ఒక చెట్టుపై నివాసం ఉండేవి. ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా, ఎన్నాళ్ళిలా గాలికి వానకు తడుస్తూ ఉంటాం, చెరొక గూడు కట్టుకుందాం అంది గిజిగాడు. అవును, నాకు అదే అనిపిస్తుంది అంటూ తడిసిన రెక్కల్ని ఇలా విదిలేస్తూ అంది పిచ్చుక. మరుసటి రోజే గడ్డిపోచలు ఎండు పులలతో ఒక పెద్ద చెట్టు చిటారు కొమ్మన గిజిగాడు, కొమ్ములు ఆకుల మధ్యలో పిచ్చుక గూడు కట్టేశాయి. ఈ విషయం మిగతా పక్షులకు తెలిసింది. మనమందరం వెళ్ళి అవి గూళ్ళు ఎలా కట్టుకున్నాయో చూసొద్దాం పదండి అంది వడ్రంగి పిట్ట. వుడ్పెకర్ తెలుసు కదా. సరేనంటూ మిగతావి దాని వెంటే తుర్రుమని ఎగిరాయి. చెట్టు దగ్గరకు వచ్చిన పక్షులకు గిజిగాడు కట్టుకున్న గూడు తెగ నచ్చేసింది. చిటారు కొమ్మన వేలాడుతూ అబ్బురపరిచేలా ఉందా గూడు. అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఆ గూడును చూస్తే. ఆశ్చర్యంగా చూస్తూ పక్షులన్నీ దాని చుట్టే తిరగసాగాయి. తన గూడు దగ్గరికి ఒక్కటి రాకపోవడంతో ఇవి నా కష్టాన్ని గుర్తించడం లేదు అంటూ మనసులోనే బాధపడింది పిచ్చుక. ఇంతలో వడ్రంగి పిట్ట పిచ్చుక గూడు దగ్గరకు వచ్చి, అబ్బో, దీని కూడా గూడంటారా? ఎంత చెండాలంగా ఉంది. గిజిగాడు కట్టింది చూడు ఎలా ఉందో. పనితనం అంటే అలా ఉండాలి. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి, కానీ ఇలా చెత్తను పేర్చి గూడు అని చెప్పుకోకూడదు అంటూ ఎగతాళిగా మాట్లాడింది. పిచ్చుక ఆ అవమానాన్ని భరించలేకపోయింది. ఇక అక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని దగ్గరలోని గ్రామం వైపు బయలుదేరింది. ఊరి పొలిమేర్లలో దానికి ఒక రైతు కనిపించాడు. పిచ్చుక జరిగిన విషయాన్ని అతడికి చెప్పి, ఇక నుంచి నేను మీ ఊరిలోనే ఉందామనుకుంటున్నాను. నన్ను పక్షులు ఎంతో అవమానపరిచాయి నాకు ఇల్లు కట్టుకోవడం రాదని చెప్పి. కాబట్టి నేను వాటి మధ్యలో ఉండను. నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను ఇక మీ ఊర్లోనే ఉంటాను అని ఆ రైతుతో చెప్పిందా పిచ్చుక. అయ్యో, భలే దానివే. పల్లెల్లో పక్షుల సంఖ్య తగ్గిపోవడంతో ఎంతో బాధపడుతున్నాం. చేలల్లో కీటకాలు పురుగులు తినే మీలాంటి పిచ్చుకల వల్ల రైతులకు ఎంతో మేలు కదా. ఇక మాతోనే ఉండు అంటూ రైతు దానిని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అది రైతు ఇంట్లోనే ఉంది. గడ్డి పరకలు తెచ్చుకొని చూరులో గూడు కట్టుకుంది. అంటే ఒక చిన్న రంధ్రం ఉంటుంది కదా ఇంట్లో, అక్కడ. ఓకేనా? రోజు రైతు కుటుంబం పెట్టే ఆహారం, నీటితో పిచ్చుక జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. తన మిత్రులను సైతం ఊరిలోకి పిలుచుకొచ్చింది. అంటే మిగతా ఏవైతే వాటి ఫ్రెండ్స్ ఉంటాయో ఆ పిచ్చుకలను కూడా తీసుకొని వచ్చింది. చేలల్లోని పురుగులు కీటకాలను తింటూ రైతులకు మేలు చేసేవి అవన్నీ. దాంతో ఆ ఊరిలో పంట దిగుబడులు పెరిగాయి. ఒకరోజు మిత్రులతో కలిసి పిచ్చుక పొలాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అడవి పక్షులు కనిపించాయి. వడ్రంగి పిట్ట తన ప్రవర్తనకు ఎంతో బాధపడింది. ఆ అవమానాన్ని మర్చిపోయి, నువ్వు తిరిగి అడవిలోకి రావచ్చు కదా అని పిచ్చుకను అడిగాయి. అయితే మా వల్ల ఇక్కడ ఎంతోమంది రైతులకు ఎంతో లాభం కలుగుతుంది, ఇక్కడే మేము ఉంటాం అని పిచ్చుక వాటికి సమాధానం చెప్పింది. అక్కడే పని చేసుకుంటూ ఈ మాటలన్నీ వింటున్న రైతు పక్షుల దగ్గరకు వచ్చి, అందరికీ అన్నీ రావాలని ఏమీ లేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. పిచ్చుకకు గూడు కట్టడం రాకపోవచ్చు, కానీ ఇలాంటి పంటలకు పట్టిన పురుగులను పడి తినేసి మాకు ఎంతో మేలు చేస్తుంది. దాని టాలెంట్ అది. అంతేగాని పిచ్చుకకు గూడు కట్టడం రాదు అని మీరు దాన్ని ఎగతాళిగా మాట్లాడడం వల్ల వాడు ఎంతో బాధపడ్డాయి అని చెప్పాడు. అలాగే గిజిగాడు పిట్టకు గూడు కట్టడం రావచ్చు, కానీ పిచ్చుక చేసే పనులు అది చేయలేదు కదా. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అంటూ పిచ్చుకను తన భుజాలపై ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోయాడా రైతు. అంటే ఈ చిన్ని కథ ద్వారా తెలిసే నీతి ఏంటి? ఎవరికో ఏదో రాదని చెప్పి వాళ్ళని మనము అవమానపరచకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళు. కొంతమంది బాగా పాటలు పాడతారు, కొంతమందికి పాటలు పాడడం రాదు. కొంతమంది పాటలు పాడే వాళ్ళకు డ్యాన్స్ చేయడం రాదు, కొంతమంది డ్యాన్స్ చేసే వాళ్ళకు పాటలు పాడడం రాదు. అర్థమైందా? అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు. కొంతమందికి రెండు వస్తాయి, కొంతమందికి రెండు రావు. వాళ్ళు వేరే దాంట్లో ఇంకొక దాంట్లో చాలా మంచిగా ఉంటారు. ఓకేనా? సో కాబట్టి నీకు ఇది రాదు అని ఎవరిని మనము ఎగతాళి చేయకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గొప్ప వారిదే. ఇంతటి చక్కటి కథ రాసిన వారు శాఖమూరి శ్రీనివాస్ గారు.